బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో బాధితులకు వైద్యం కొనసాగుతోంది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 15 మంది బాధితులు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది వెంటిలేటర్పై ఉన్నారు. మిగిలిన వారికి సైతం డాక్టర్లు డయాలసిస్ కొనసాగిస్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ముంబై నుంచి ప్రత్యేకంగా మెడిసిన్స్ తెప్పించారు. వాటిని వాడడం వల్ల పేషెంట్లు త్వరితగతిన కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కొంతమంది పేషెంట్లకు డయాలసిస్ జరుగుతున్నా మూత్రం రాకపోవడంపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కల్తీ పాలు తాగి వివిధ ఆసుపత్రుల్లో దాదాపుగా 15 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే వారి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో చాలామంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన మెరుగుపడుతున్నట్టుగా చెప్తున్నారు డాక్టర్లు. ఇంకా ఎప్పటిదాకా వాళ్ళు చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలుస్తోంది. రాజేష్, చూస్తున్నట్లయితే ఏదైతే రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో ఇప్పటికీ కూడా పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవాలి. వారందరూ కూడా వెంటిలేటర్ మీద కొంతమంది ఉన్నారు. వెంటిలేటర్ తో కలిపి డయాలసిస్ చేయించుకుంటున్న వారు కొంతమంది డయాలసిస్ అవుతున్నప్పటికీ కూడా మూత్రం రావడం లేదని అయితే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి అయితే పేషెంట్లకి మూత్రంతో పాటు రక్తం కూడా వస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మూత్రం ఎవరికైతే బ్లడ్ పడుతుందో ఆ బ్లడ్ పడుతున్న వారికి సంబంధించి ముగ్గురికి సంబంధించి ఆ మూత్రం నమూనాలను కూడా ఇప్పటికే తిరుపతి ఐఐటి యూనివర్సిటీకి ల్యాబ్ టెస్ట్ల నిమిత్తం పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తిగా 15 మంది శాంపిల్స్ ని కూడా తిరుపతి ఐఐటి ల్యాబ్ కి అయితే ఇప్పుడు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి కలెక్టర్ కీర్తి వరకు కూడా పూర్తిగా అందరూ కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోమిప్రజోల్ అనే డ్రగ్ ను కూడా అందుబాటులో ఉంచారు. పేషెంట్ కండిషన్ బట్టి దాన్ని వాడడానికి అయితే ఇప్పటికే 30 ఇంజక్షన్లు కూడా తెప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. మనకి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రాణ ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా జిల్లా యంత్రాంగంతో చెప్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకి 2వ దఫా టెస్టులను కూడా కంప్లీట్ చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి రిజల్ట్స్ బట్టి ఇంకా ఎవరికైనా ఆ వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి కూడా అనూరియా వ్యాధికి సంబంధించి ఇంకా ఎటువంటి సూచనలు ఎవరికైనా ఉంటే కనుక వెంటనే తెలియజేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కీర్తి అయితే ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. శివశంకర్, చాలా మంది ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డాక్టర్లు ఏమంటున్నారు అంటే కొంత మెరుగుదల ఏమైనా కనిపిస్తున్నట్టుగా చెబుతున్నారా? ఇంకా ట్రీట్మెంట్కి ఏమైనా ప్రత్యేకంగా ఇంకా వేరే చోటు నుంచి మెడిసిన్స్ తెప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? చూసుకున్నట్లయితే ఇప్పటికే దీంట్లో ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వైద్యం చేస్తున్నట్లుగా అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి సమీక్షించడంతో ఎక్కడ దీనికి సంబంధించి అంటే అనూరియా వ్యాధికి సంబంధించి బెస్ట్ నెఫ్రాలజిస్టులు ఎవరు వారందరినీ కూడా ఇప్పటికే ఇక్కడికి రాజమండ్రికి తీసుకొచ్చి వారి ద్వారా వైద్యం అందిస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం అంతా కూడా కాస్త నిలకడగానే ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డయాలసిస్ జరుగుతున్నప్పటికీ ఎందుకు మూత్రం రావడం లేదు, మూత్రం కంప్లీట్ గా స్టక్ అయిపోవడం వల్ల పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారని అయితే ఇటు పక్కన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డయాలసిస్ తో పాటు వెంటిలేటర్ లో ఉండి డయాలసిస్ చేయించుకోవడం వల్ల ఆ ఇబ్బంది కూడా జరుగుతుందంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాస్త రికవరీ అవుతారు, కంగారు పడద్దు, నెమ్మదిగా రికవరీ అవుతారంటూ కూడా డాక్టర్లు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి మొత్తం ఒక 15 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో దాంట్లో 8 మంది ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స తీసుకుంటున్నారు. డయాలసిస్ ప్రక్రియ కొనసాగుతోంది. సో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు ఎవరు భయాందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడే విధంగా వైద్యం అందిస్తున్నామంటూ డాక్టర్లు చెబుతూ ఉన్నారు.